మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. 9th షెడ్యూల్ లో చేర్చి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని మేము కోరుతున్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఏముండదు. ఏది ఏమైనా బడుగులకు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఇక వాళ్ళేదో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి నుంచి చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా చిత్తశుద్ధి ఏందో బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ దళితులకు 4 ఎంపీలని చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంతకంటే గొప్ప అంశం ఏందండి? సరే, మొత్తానికి కేవలం బీజేపీ నాయకులకు తప్పించుకునే ధోరణిలో రేపు భవిష్యత్తులో బీసీల ద్రోహిగా ఈటల రాజేందర్ మారబోతా ఉన్నాడు. ఈ బీసీల ద్రోహిగా బీజేపీ పార్టీ మారబోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే రేపు తెలంగాణలో పూర్తిగా భూస్థాపితం అవుతా ఉంది. బీసీల వ్యతిరేక బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే ఈటల రాజేందర్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలంగాణలో బీజేపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది. ఇవాళ ఇదే బీజేపీ ఎజెండానే బీఆర్ఎస్ మోస్తా ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు వ్యతిరేక పార్టీలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలు బడుగు బలైన వర్గాల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ఆ ముద్రని ఇవాళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కులగణన చేసి దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. కాబట్టి దయచేసి బీసీల మీద ఏమాత్రం వాళ్ళకు గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఈ 42% రిజర్వేషన్లని తీసుకొచ్చే ప్రయత్నం జరగండి. మేము సీలింగే ఎత్తివేయాలంటున్నాం. 50% నిబంధన ఏదైతుందో దాన్ని ఎత్తివేయాలంటున్నాం మనం. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు చరగాని దయాకర్కి ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటూ మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ముస్లింలను ఇళ్ళకెళ్ళి మీరు తీసేయాలి, ఈ జాబితా బీసీల జాబితాకి వెళ్ళి తీసేయాలి, అట్లయితేనే మేము తొవ్వసాపు చేస్తామని వాళ్ళు అంటారు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మేము బీసీలకు ఇస్తారంట చేసినాము, 42% బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, బీసీల మీద ప్రేమ మా కాంగ్రెస్ వాళ్ళకు ఉంది అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో బీసీలు ఎటు వరకపోతారు, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇదేంది 3000 కొట్టు